జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ 2025 సంవత్సరం రాగానే వెంటనే షష్టగ్రహ కూటమి రావడం, అలానే గ్రహణాలు కూడా మనకి సంభవించడం, ఆ తర్వాత మనకి ఏప్రిల్ మాసంలో పరిహారాలు చూసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు మనకి మే మాసం 2025 సంవత్సరం మనకి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, అలానే ఈ ఏప్రిల్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి మే మాసం 2020 సంవత్సరంలో మనకి మే 15వ తారీఖు నుంచి మనకి పుష్కరాలు కూడా ప్రారంభమవుతూ ఉన్నాయి. ఈ యొక్క సరస్వతి నది పుష్కరాలు అనేది ప్రారంభమవుతూ ఉన్నాయి. ఇవి 12 రోజులు ప్రకారంగా చేయడం జరుగుతూ ఉంది. అయితే ప్రతి ఒక్కరూ సరస్వతి నది తీరం వరకు వెళ్ళలేరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ సమీప దూరంలో ఉన్నటువంటి నదులు కావచ్చు, అలానే సముద్ర స్నానం కూడా ఆచరించేటువంటి క్రియలు ఉన్నాయి. అలానే మనకి ఇంకా అంత సమీప దూరంలో ఉన్నటువంటి కాలువలు, సెలయేర్లు, బ్రహ్మగుండాలు, కోనేర్లు, అలానే మీకు సమీప దూరంలో ఎలాంటి వాటి ఉంటే కూడా అక్కడ సదుపాయ నిమిత్తంగా స్నానం చేసేటువంటి క్రియ ప్రక్రియలు ఉన్నంత మాత్రాన స్నానం చేస్తే ఆచరిస్తే సరిపోతుంది. మరొకటి, ఈ యొక్క స్నానం ఆచరించడం, ఈ పుష్కర కాలం కూడా ఎలా ఉంటుంది అంటే కనుక పెద్దలకి చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటే చాలా ఉన్నతంగా ఉంటుంది. అన్ని రకాల రుమ్మతులు కూడా తొలగిపోయేలా ఉంటుంది. అందులో మనకి ముఖ్యంగా ద్వాదశ రాశుల వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ ఆచరించడం ద్వారా వారికి ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ముందుగా మనకి ఈ యొక్క రాశి మనకి మొదటిగా అయితే మనకి ఈ మే మాసం 2025 సంవత్సరం తులారాశి వారి గురించి చూసినట్లయితే కనుక ఈ తులారాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఎప్పుడో వేసినటువంటి విత్తనం ఈరోజు విగజిల్లేసి ఆ పండ్లు కావచ్చు, ఆ ఫలాలు కావచ్చు, ఆ పువ్వులు కావచ్చు, ఆ పంట కావచ్చు, ఏదైనా సరే బాగుంటుందని చెప్పొచ్చు. ఇదేంటి పంట పొలాలు చెప్తున్నాడు, పువ్వులు అంటున్నాడు అనుకుంటున్నారా? కాదు. ఎప్పుడో మీరు ఏదో సాధించాలని చెప్పేసి అని ఎప్పుడో చదువుకున్న చదువు ఏదైతే ఉందో అది ఈరోజు ఈ మే మాసం 2020 సంవత్సరంలో పనికొచ్చేలా ఉంది. ఎప్పుడో మీరు ఎక్కడో ఏదో బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, మణి మాణిక్యాలు, పొలాలు, స్థలాలు, ఇళ్ళు, వాకిళ్ళు ఎవరో ఎక్కడో కొనరా బాబు అంటే ఏదో మీ దగ్గర ఉన్న రూపాయి పావులకి ₹10 కొని ఉంటారు. అవి ఈ మే మాసంలో మీకు గుర్తొస్తే కనుక వాటి వల్ల మీకు ఆదాయం వచ్చేలాగా ఉన్నాయి. ఈ తులారాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే 2020 సంవత్సరంలో అద్భుతమైనటువంటి నెలలు ఉన్నాయంటే, అద్భుతమైనటువంటి మాసాలు ఉన్నాయి, లైఫ్ చేంజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంటే అది ఈ మే మాసం నుంచే మొదలవుతుంది. కాబట్టి ఈ మే మాసంలో తులారాశి వారికి అదృష్ట శాస్తు పొలిటీషియన్స్గా ఎవరైనా ఉన్నారా, రాజకీయ రంగంలో ఎవరైనా ఉన్నారా, సెలబ్రిటీలు ఎవరైనా కొనసాగుతున్నారా, వారికి పట్టిందల్లా బంగారమే చెప్పవచ్చు. చిన్న చిన్న అవకాశాలు పెద్దవిగా చేసుకొని అవకాశాలు అలాగా కాలు ఎతికేటువంటి తీగ కాలికి తగిలిందా అనే విధంగా కనపడుతున్నాయి. అలానే ఈ తులారాశి వారికి పెళ్లిళ్ళు కూడా ఎలా ఉన్నాయి అంటే ఒకసారి కూడా పెళ్లి కానటువంటి తులారాశి వారు ఏమైనా ఉంటే, స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే కనుక వారికి ఈ మే మాసం 2020 సంవత్సరం 23వ తారీఖు తర్వాత ఏదైనా సంబంధం కూడా కుదిరి వారికి పెళ్లి అయ్యేటువంటి అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే శుక్రుడు సంబంధించినటువంటి ఏవైతే దోషాలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చుకుంటే మరీ మంచిది. మనం చివరిలో చెప్పినటువంటి పరిహారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తులారాశి వారు చేస్తే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనపడుతూ ఉన్నాయి. అలానే ముఖ్యంగా ఈ తులారాశి వారికి ఈ మే మాసం 2020 సంవత్సరంలో అన్ని రంగాల్లో బాగున్నట్టుగానే విదేశీయానం, అలానే విదేశాలు చదువుకోవడానికి, జాబ్ చేయడానికి, ఇంటర్వ్యూ పాస్ అయ్యేదానికి బాగా కనిపిస్తూ ఉంది. అయితే 14వ తారీఖు మే మాసం నుంచి ప్రయత్నం చేయండి. అలానే ఆరోగ్య సమస్యలు ఎవరికైనా బాగలేకపోతే అవి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి అంటే కనుక మీకు స్కిన్ ఎలర్జీ ప్రాబ్లమ్స్, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బాగా కనపడుతున్నాయి. కాబట్టి ఏదైనా అవి తక్కువగా ఉన్నప్పుడే వైద్యుల దగ్గరికి వెళ్ళి చూయించుకోవడం అది మంచిది. ఫుడ్లో ఏదైనా ప్రికాషన్స్ తీసుకుంటే చాలా మంచిది.
అలానే ఈ యొక్క మే మాసంలో ఇంకా కూడా మీకు రాణించేందుకు, అన్ని రంగాల్లో ముందంచులో ఉండేందుకు, అన్ని రకాలుగా ఇబ్బందులన్నీ తొలగిపోయేందుకు, అందులో ముఖ్యంగా మనం అనుకున్నటువంటిగా రాజకీయ రంగంలో ఉన్న వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే తులారాశి వారు రాజకీయాల్లో ఉన్నారో, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో, మొదటి పెళ్లి మాత్రమే చేసుకోవాలనుకుంటున్నారో, అలానే పెళ్లి అయి పిల్లలు పుట్టిన వారు ఎవరైనా ఉంటే వారికి కూడా, ఆర్థిక స్థితిగతులు ఉన్న వారికి, డబ్బులు ఎవరికైనా అప్పిచ్చి ఉండి అవి కూడా వసూలేదానికి, అన్ని రకాల ఇబ్బందులు తొలగేదానికి కూడా మీకు చిన్న పరిహారం చెప్తాను. ఆ పరిహారం చేసుకోండి. అలానే తులారాశి వారికి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మే 15వ తారీఖు నుంచి మనకి పుష్కరాలు ఆరంభమవుతా ఉన్నాయి. ఈ ఆరంభ సమయంలో పెద్దలకి కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేసుకుంటే ఈ పుష్కర స్నానం ఆచరించడం ద్వారా మీకు అన్ని రకాల రుగ్మతలు కూడా తొలగిపోయేలా కనిపిస్తూ ఉన్నాయి. తులారాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఇంకా గ్రహాల నుంచి కావాలనుకుంటే, ఆ గ్రహాల ఎసులుబాటు కూడా మీకు దక్కాలనుకుంటే కనుక చిన్న నెంబర్ అనేది మీరు పారాయణం చేయండి, మంచి జరుగుతూ ఉంది. తులారాశి వారికి నెంబర్ 8242-643 8242-643 అనే ఈ నెంబర్ని 333 అంటే 333 సార్లు పాలన రూపంలో జపం చేస్తే మరీ మంచిది. అది ఎలా చేయాలి? చేతిలో 2 ఇలాచీలు కానీ, లేదా 2 లవంగాలు కానీ, లేదా 2 పోకలు అంటే ఒక్క పొలుకులు కానీ చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని ప్రతినిత్యం పారాయణ రూపంలో ఉదయం సమయంలో చేసుకొని అవి మనం భుజించినట్లయితే మీలో ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేసి ఆలోచన విధానం కూడా మంచిగా మారేదానికి, పాజిటివిటీ ఉండేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనితో పాటు మనం చిన్న పరిహారం కూడా చెప్తాం. ఆ పరిహారం కూడా మీరు పాటించినట్టయితే అదృష్టవంతులైనటువంటి అవకాశం ఈ మే మాసంలో కనబడుతుంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో పాటించండి. అయితే కనుక ఈ రాశి వారు కనుక ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడంతో అదృష్టవంతులయ్యేదానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు ఈ రాశి వారు చిన్న పరిహారం ఏంటంటే, మీరు చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే కనుక ప్రతి మంగళవారం, ప్రతి బుధవారం ఏదైనా మీకు సమీప దూరంలో గోశాలలు కానీ, లేకుంటే కనుక మీకు ఎక్కడైనా మనకి రోడ్డు మీద నడిచే వెళ్ళేటువంటి గోవులు ఏవైతే ఉన్నాయో ఆ గోవులకి గోధుమ రొట్టెలు తినిపించడం, అలానే మీరు గరిక బెల్లం కలిపినటువంటి ఏదైతే పదార్థం ఉంటుందో అది గోవులకు తినిపించడం, మీరు ఎంత వెయిట్ అయితే ఉంటారో అంత వెయిట్ గలటువంటి వెజిటేబుల్స్ లేదా ఆకుకూరలు గోవుకి తినిపించడం ద్వారా మీకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ అవకాశం కనపడుతుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. మరొక రెమెడీ ఏంటంటే కనుక మీ దగ్గర ఏదైనా రాగి కాయిన్ సంబంధించిన మనకి పాత రోజుల్లో వాడేటువంటి రాగి కాయిన్ కానీ, లేకపోతే గనక రాగి తీగ, రాగి నాణెం, రాగి రేకు, ఏదైనా రాగి పాత్ర, రాగి చెమ్ము, రాగి గ్లాసు, అలాంటిది ఏదైనా రాగికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైనా ఉంటే కనుక అవి పాతవైనా కొత్తవైనా ఆల్రెడీ మీరు ఇంట్లో వాడి తీసి పడేసినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా మీరు ఏదైనా సముద్ర తీరం కానీ, నదీ తీరానికి కానీ మీరు పుష్కరాల సమీపంలో పుష్కరాల నిమిత్తంగా మీరు స్నానం ఆచరించడానికి వెళ్ళినప్పుడు అయితే కనుక అవి ఏవైతే ఉన్నాయో అవి అందులో ఆ పుష్కర కాలంలో గనక మీరు ఆ స్నానం ఆచరించేటప్పుడు అవి కూడా మీరు ఏదైతే మీ కోరికలు, ఏదైతే మీకు రుమ్మతులు, ఏవైతే మీకు తీరనటువంటి పితృల శాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలి అనుకొని ఆ రాగి కాయను, అలానే చింతపండు, మనకి చింతకాయలు చింతపండు దొరుకుతాయి కదా, అలానే చింతపండు కూడా ఒక 1/2 కిలో సుమారుగా మీరు ఆ కోరికలన్నీ కోరుకొని అవన్నీ కూడా మీకు కాలువలో వదిలేసినట్టయితే ఎవరైనా స్నానం ఆచరించిన మిమ్మట పుష్కరాలకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే కనుక వారు సమీప దూరంలో ఉన్నటువంటి కాలువలు, చెరువులు, కుంటలు, వాగులు, కొనియేర్లు, సెలయేర్లు, బ్రహ్మగుండాలు ఇలాంటి వాటిలో ఎందులైనా సరే అవన్నీ కూడా మంగళవారం లేదా బుధవారం రోజున మీకు ఏవైతే విషయాలు ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్పేసి దాంట్లో వేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు కోరినటువంటి కోరిక ఏదైతే ఉందో అవి తీరేందుకు ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మరొక రెమెడీ, అలానే మీకు ఈ రాశి వారు ఏదైతే ఉన్నారో ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఏంటంటే కనుక మీరు ఏవైతే మనకి దొరికేటువంటి అంజీరు ఒక 50 గ్రాములు, పిస్తా ఒక 50 గ్రాములు, కుంకుమ పువ్వు ఒక 2 గ్రాములు ఇవి తీసుకొని పన్నీరు
ఒక 50 గ్రాములు తీసుకొని మీరు ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఒక హాఫ్ లీటర్ తీసుకొని వాటిలో ఈ మిశ్రమాన్ని కలిపి చెరుకు రసం కూడా ఒక 50 ml కలిపేసి కనుక ఈ యొక్క రసాన్ని మొత్తం తీసుకొని ఈ ద్రవ్యాన్ని నాగ పడిగల మీద కానీ పుట్ట దగ్గర కానీ లేదా వేప చెట్టు రావి చెట్టు కలిసిన దగ్గర కానీ మేడి చెట్టు మారేడు చెట్టు దగ్గర కానీ మీరు ఉసిరి చెట్టు దగ్గరైనా సరే ఈ యొక్క అభిషేకం మొదల్లో కనుక చేసినట్టయితే కనుక ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి దానిలో పోసినట్టయితే కనుక మీరు ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడేదానికి విదేశీ ప్రయత్నం చేసేవారు కూడా ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేదానికి ఇంటర్వ్యూస్ వెళ్ళేదానికి కూడా ఖచ్చితంగా ఇది తోడ్పడుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి పరిహారం చేసుకోవచ్చు. మరొక పరిహారం ఏంటంటే కనుక సజ్జలు ఏవైతే ఉన్నాయో ఈ సజ్జలు కూడా ప్రతిరోజు కూడా ఒక గుప్పెడు సజ్జలు మన ఇంట్లో ఏదన్నా మీకు కోళ్ళు పెంచితే కోళ్ళు కానీ లేదా రోడ్డు మీద ఉన్నటువంటి పావురాళ్ళకి పక్షులకి కనుక మీరు వేసినట్టయితే కనుక మీకున్నటువంటి ఆర్థిక స్థితిగతులే కాకుండా ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా శత్రుభయం శత్రుపీడ కూడా మీకు తొలగిపోయేలాగా ఉంటుంది. కాబట్టి ఈ మాట మీరు ప్రయత్నం చేయండి. అలానే మనకి కర్పూరం బిళ్ళలు అని దొరుకుతాయి. ఈ కర్పూరం బిళ్ళలు ఒక 5 శనివారం రోజున ఒక 5 బిళ్ళలు తీసుకొని అలానే మనకి ఇంటికి కట్టేటువంటి పట్టిక అని అంటారు. ఈ పట్టికను కూడా ఒక 100 నుంచి 150 గ్రాములు ఈ పట్టిక సేకరించుకొని అలానే మనకి ముద్ద కర్పూరం అని దొరుకుతుంది. అంటే బిళ్ళ కర్పూరం ముద్ద కర్పూరం 2 ఉంటాయి. అంటే ఇప్పుడు బిళ్ళ కర్పూరం ఒకటి 4 తీసుకోవాలి. ముద్ద కర్పూరం కూడా ఒక 10 గ్రాములు సుమారుగా తీసుకొని అలానే మనకి వాంపు పట్టిక అని ఉంటుంది. అంటే ఈ వాంపు దిల్స్ ఏదైతే ఉంటుందో ఇవి కూడా తీసుకొని మీకు టేస్టింగ్ సాల్ట్ అని ఉంటుంది. ఈ టేస్టింగ్ సాల్ట్ కూడా 20 గ్రాములు తీసుకొని ఇవన్నీ కూడా మీరు ఒక తెల్లని వస్త్రంలో కానీ లేదా గ్రీన్ కలర్ వస్త్రంలో కానీ కలిపి వేయాలి. అలానే ఇంగువ కలిపినటువంటి నీరు ఏదైతే ఉందో దాంట్లో ఈ యొక్క ఏదైతే ఉందో ఇది ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత ఆ గంట సేపు నానబెట్టినటువంటి వస్తువు ఏదైతే ఈ మూట ఉందో ముడుపు ఇవన్నీ కూడా ఆ డబ్బా మొత్తం తల చుట్టూతో 7 టైమ్స్ తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ తీసుకొని అవన్నీ కూడా పారేటువంటి నీటిలో వేయడం ద్వారా మీలో ఉన్నటువంటి రుగ్మతలే కాకుండా ఆర్థికపరమైన ఇబ్బందులే కాకుండా ఆరోగ్యపరంగా కాకుండా జాబులో వెసులుబాటు కూడా మీకు కనిపించేలా ఉంది. కాబట్టి ఈ మేర చిన్న ప్రయోగం చేయండి. అలానే జాబులో వెసులుబాటు సొంతగా ఏదైనా గృహం కొనుక్కోవాలన్నా వాహనం కొనుక్కోవాలన్నా కూడా పితృదోషాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వారికి కూడా ఇలా చిన్న రెమెడీ వర్క్ చేయడం ద్వారా ఈ పరిహారం ద్వారా అన్ని రకాల రుగ్మతలు కూడా తొలగిపోయేలా ఉన్నాయి. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. మరొక రెమెడీ